ఏంటి ప్రత్యేకత? గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదువుతున్నాం? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏం ప్రత్యేకత గవర్నమెంట్ స్కూళ్ళలో చదవడానికి? ఏం ప్రత్యేకత చెప్పండి గట్టిగా. మైక్ అక్కడి వరకు రాదు, లేకుంటే నేనే వస్తా అక్కడికి. చెప్పాలా? ఏమన్నారు సార్లు? ఏమన్నా తప్పు అయినా కానీ మనకు ఏదో మార్కులు ఇచ్చేది కాదు ఇక. ఎందుకు వస్తున్నా గవర్నమెంట్ స్కూల్కి? ఫ్రీ ఎడ్యుకేషన్. వెరీ గుడ్. ఇంకా సూపర్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. రైట్. ఇంకా ఇంకా మాట్లాడాలి. మనకు టైం సారు గంట ఇచ్చిండు. నేను 40 నిమిషాలు వాడుకుంటున్నా. నేను 4 గంటలకు మళ్ళీ మనకు సెలవు అవుతుంది కాబట్టి ఆ లోపు నేను అనుకున్న కాన్సెప్ట్ మీకు రీచ్ చేయాలి. చెప్పండి, తొందర మాట్లాడాలి. 2 అంశాలు అంతేనా? గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేకత ఏం లేదా? చూడు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ విధంగా తయారైనా. అది గ్రేట్ అంతా గవర్నమెంట్ స్కూల్ టీచర్లు. నిజంగా చెప్పండి, ఏంటి చెప్పండి. ఫ్రీ ఎడ్యుకేషన్. వెరీ గుడ్. ఇంకా ఇగో ఫ్రీ ఈటింగ్. రైట్. మధ్యాహ్న భోజనం. రైట్. ఓకే. రైట్. ఇంకా రైట్. చదువు బాగుంటుందట. కొంచెం గట్టిగా చెప్పాలా? లేచి చెప్పేం కాదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు బాగుంటుంది. సూపర్. గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగుంటుంది. క్లాప్స్ కొట్టాను అనుకో సార్. రైట్. సూపర్. ఇంకా ఫెసిలిటీస్. ఫ్రీ బుక్స్ వస్తాయి. వెరీ గుడ్. ఇంకా ఇవన్నీ కామన్. స్పెషల్ ఉన్నది అది చెప్పాలి, అది మీరు రాబట్టాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక స్పెషాలిటీ ఉన్నది, అది చెప్పండి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్, మిడ్ డే మీల్స్ అవన్నీ కామన్. ఇంకా ఏదో ఉన్నది కొత్తగా. ఏంటిది? డిసిప్లిన్. ఇంకా దగ్గరికి వచ్చింది. ఇంకొకటి చెప్పాలి. దగ్గరికి వచ్చింది. అరే డిసిప్లిన్ అదేరా. ఫ్రీ యూనిఫామా? రైట్. ఓకే. రైట్. ఫ్రీ యూనిఫామ్. ఇంకా ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే. రైట్. ఆల్ ఆర్ ఈక్వల్. రైట్. కుల మత భేదాలు లేవు. రైట్. ఆల్ ఆర్ ఈక్వల్. ఇంకా చెప్పాలనా? టైం వేస్ట్ అవుతున్నాయి. చిన్న చెప్పాలనా? హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు, హైలీ నాలెడ్జ్ టీచర్స్ ఉన్నారు కదా, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఇటువంటి టీచర్స్ వేరే దగ్గర దొరకదు. ఆ 10th క్లాస్ చదువుతాడు, 10th వరకు పాఠం చెప్తాడు. అవునా? వేరే యూనివర్సిటీ. మన గొప్పతనం ఏం తెలుసా? గవర్నమెంట్ టీచర్లు మంచి ఎడ్యుకేషన్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండి, మన లాంటి వేల మందిని తయారు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళ జీవిత అనుభవాలని జోడించుకొని మనం జీవితంలో ముందుకు ఎట్లా వెళ్ళాలో చెప్పే కెపాసిటీ ఉన్న ఏకైక వ్యక్తి ఒక గవర్నమెంట్ టీచరే. అవునా? ఒప్పుకుంటారా? రైట్. మీకు సినిమాలు చూస్తారా? చూడరా? అబద్ధం చూస్తారా? ఎందరు చూస్తారు? అందరు సినిమాలే. రైట్. ఓకే. రైట్. రైట్. ఓకే. ఒక సినిమాలో జస్ట్ మనం మాట్లాడుకోవడమే, ఇక్కడ ఏం పాటలు చెప్పుడు లేదు, మార్కులు ఇచ్చేది లేదు. రైట్. ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ దగ్గర ఒక హీరో పనిచేస్తుంటాడు. అవునా? ఎప్పుడు ఆ హీరోయిన్ వచ్చినా కానీ ఆమె కాళ్ళే చూసుకుంటుంటాడు. ఏం మెమరీ రా, నేను మొత్తం చెప్పుడే కాలేదు చెప్పి. నేనేమంటా తెలుసా, సారు కూడా ఎప్పుడన్నా ఏదో క్వశ్చన్ వేస్తే కరెక్ట్ సార్ ఫలానా లెసన్లో ఫలానా టాపిక్ అని కూడా చెప్పగలిగేటట్టు ఉండాలి కదా. అవునా? అప్పుడు మన నాలెడ్జ్ అక్కడ వాడాలి, ఇక్కడ కాదు. రైట్. 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 డాక్టర్. ఆ సినిమాలో హీరోయిన్ కాలేజ్ చూసుకుంటుంటారు కదా, ఆ హీరోయిన్ అంటే ఏంట్రా భయ్ నీ పని అంతా మానేసి ఎప్పుడు నా కాళ్ళ దగ్గరనే ఉంటామని అంటే ఆమె ఆడేమంటే, ఏమో మేడం మిమ్మల్ని చూస్తే చూడాలనిపిస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? తీసుకొని నెత్తి మీద. అప్పటి వరకు ఆయన కళ్ళు కాళ్ళ మీద ఉంటాయి కదా, ఒక్కటిసారి కళ్ళు పైకి చూస్తాయి. అవునా? దీని ద్వారా మీకేం అర్థమైంది?
నాకేం అర్థం కాలేదు, మీకేం అర్థమైంది చెప్పాలి. ఆ? చెప్పారా రే? నెత్తి మీద బుక్ ఉన్నది కానీ అప్పటి వరకు కళ్ళు ఎక్కడుండే, కాళ్ళ దగ్గర ఉండే కదా, ఇప్పుడు సడన్ గా పైకి వెళ్ళినాయి. దాని మీనింగ్ ఏంటి? టెక్స్ట్ బుక్. అయితే దాంట్లో ఒక మెసేజ్ ఏం గ్రహించినాను ఎంత, మనము ఎప్పటి వరకు అయితే చెడును చూస్తామో మంచిని గ్రహించలేం కదా. నీ లైఫ్ కోలు ఏమన్నా ఎదగాలంటే కింద చూసుడు కాదురా, పైన చూడు. నీ లక్ష్యం పైన ఉన్నది, పైన చూస్తే బాగుపడతావు అని డైరెక్టర్ చెప్పారు. మనం ఏం చేస్తున్నాం, హీరోని డ్రెస్సులు ఏం వేసింది, ఎట్లా ఉన్నది అవే చూస్తాం కదా. ఆ మెసేజ్ కూడా మనం యూజ్ చేయాలి. అవునా? రైట్. ఒక్కసారి అందరూ సీట్ రైట్ కూర్చుండ్రి. సీట్ రైట్. ఎండగొట్టే వాళ్ళు కొంచెం ముందరికి రండి, అంతా ఇబ్బంది పడకుండా. ఇక్కడ ముంగండి. రైట్ రైట్. సిట్ రైట్. ఒక్కసారి శ్వాస తీసుకోండి.